కీలక సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి ఏపీ తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. మీటింగ్ లో తమ వాదనలు వినిపించారు. ఏపీ అధికారులకు కీలక సూచనలు చేసి పంపించింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇప్పటికే తమ వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. నిబంధనలు ఉల్లంఘించి మరి ఏపీ నీటిని తరలిస్తుందని ఫిర్యాదు చేసింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు భేటీ నిర్వహించారు. అయితే ఈ భేటీ ఇప్పుడు ముగిసినట్లుగా తెలుస్తుంది. రైట్, ఇక కేఆర్ఎంబీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, లాస్ట్ టైం మీటింగ్ పోస్ట్పోన్ అయింది, ఈ రోజు మీటింగ్ నిర్వహించారు. అయితే ఈ మీటింగ్ లో ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది? కొద్ది క్షణాల క్రితమే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు భేటీ ముగిసింది. భేటీలో ఎటువంటి అవుట్కమ్ వచ్చిందనేది మరికొన్ని క్షణాల్లో బయటకు వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఏపీ తెలంగాణ కృష్ణా రివర్కి సంబంధించి నీటి కేటాయింపులపై ఒక రకంగా యుద్ధం చేస్తున్నాయనే చెప్పాలి. మొత్తం ఈ సంవత్సరానికి 1010 టీఎంసీలు ఇటు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి 1010 టీఎంసీలు అందుబాటులో ఉండగా 666 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, అలాగే 344 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. అయితే ఇందులో 666 టీఎంసీల్లో 639 టీఎంసీలు ఇప్పటికే ఏపీ వినియోగించుకోగా కేవలం మిగిలింది 26-27 టీఎంసీలు మాత్రమే. కానీ ఫిబ్రవరి మాసానికి 15 టీఎంసీలు, మార్చి మాసానికి 18 టీఎంసీలు, మొత్తం 34 టీఎంసీలు. 27 టీఎంసీల వరకే వాళ్ళకి లిమిట్ ఉన్నా కూడా 34 టీఎంసీలు కావాలని అడుగుతున్నారు. దాంతోపాటుగా కూడా ప్రతిరోజు 10,000 క్యూసెక్ల నీటిని నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి తరలించుకుపోతున్న నేపథ్యంలోనూ వాళ్ళు వాటర్ ముగిసినా కూడా 66-34 నిష్పత్తిలో కాకుండా 75-25 నిష్పత్తిలో వాటర్ నీళ్లను వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే కేఆర్ఎంబీ కృష్ణా నీటిని ఏపీకి విడుదల చేసే విషయంపై సరైన నిర్ణయం తీసుకొని నీటి విడుదలను తక్షణమే ఆపేయాలని కోరుతున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి మొత్తం 3 ప్రాజెక్టుల నుంచి 107 టీఎంసీలు, అంటే మే నెల మాసానికి వరకు సాగునీటి అవసరాలకు 107 టీఎంసీలు, జూన్ జూలైకి తాగునీటికి మరో 10 టీఎంసీలు కలుపుకుంటే మొత్తం 116 టీఎంసీల నీటిని కేటాయించాలని ఇటు తెలంగాణ అడుగుతుంది. కానీ మొత్తం ఇటు శ్రీశైలంలో అయిండొచ్చు, ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అయిండొచ్చు, మొత్తం ఈ 2 ప్రాజెక్టులో కలుపుకొని ఇప్పుడైతే వాడుకోవడానికి అనువుగా ఉన్నది కేవలం 94 టీఎంసీలు మాత్రమే. 94 టీఎంసీలు మాత్రమే నీరు అందుబాటులో ఉంది. కానీ ఇటు ఏపీ అడుగుతోంది 27 టీఎంసీలు, దాంతోపాటుగా కూడా తెలంగాణ అడుగుతోంది 130 టీఎంసీలు. మొత్తంగా కలిసి 150 టీఎంసీల నీరు 2 రాష్ట్రాల నుంచి అడుగుతున్నాయి. కానీ అందుబాటులో ఉన్నది మాత్రం 94 టీఎంసీలే. కాబట్టి ఉన్న నీటిని మొత్తాన్ని కూడా కేవలం తెలంగాణకు మాత్రమే కేటాయించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీకి నీటిని విడుదల చేయకూడదంటూ తెలంగాణ కేఆర్ఎంబీ ముందు తన వాదన వినిపించింది. లోపల కేఆర్ఎంబీ బోర్డు చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్.